సో ఓకే, ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ అండి. చూడండి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనకి డేటా సఫిషియన్సీ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ వన్, హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. దట్ లైన్ 1 అనో లేకపోతే ఐ అనో పడింది, అది లేదు, లైన్ అంతే. హౌ మెనీ పీపుల్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దట్స్ ఆల్ ఆర్ ఫేసింగ్ ది నార్త్, అందరూ నార్త్ ఫేసింగ్ అని ఇచ్చాడు. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, జే స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్ అని ఇచ్చాడు. మనకి ఎండింగ్ నుంచి జే అనేటువంటి పర్సన్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడని ఇచ్చాడు. జేకి రైట్ సైడ్ ఇంకెవరో ఉండటానికి వీల్లేదు. క్యూ స్టాండ్స్ టు ది ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జే. మనకి క్యూ అనేటువంటి పర్సన్ జేకి ఇమీడియట్లీ లెఫ్ట్ సైడ్ అని ఇచ్చాడు. క్యూ స్టాండ్స్ ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ జే. నెక్స్ట్, ఓన్లీ 2 people స్టాండ్ బిట్వీన్ క్యూ అండ్ టీ. క్యూకి టీకి మధ్యలో 2 members అని ఇచ్చాడు. ఇప్పుడు క్యూకి టీకి మధ్యలో 2 members అంటే లెఫ్ట్ సైడ్ అయినా అయి ఉండొచ్చు, లేదా రైట్ సైడ్ అయినా అయి ఉండొచ్చు అండి. అది కన్ఫామ్ గా మనం చెప్పలేము. నెక్స్ట్, నో పర్సన్ స్టాండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ టీ. టీకి లెఫ్ట్ సైడ్ ఎవరు ఉండటానికి వీల్లేదు అంటే ఇది పనికిరాదుగా. సో టీ కన్ఫామ్ గా ఈ పాసిబిలిటీ తీసుకుంటే వచ్చేటువంటి ఛాన్స్ ఉందండి. సో 1 alone కన్ఫామ్ గా రోలో ఎంతమంది అనేది చెప్పేయించండి. నెంబర్ ఎంతో అనవసరం, ఎంతమందో కన్ఫామ్ గా చెప్పగలుగుతున్నాం. ఓకే, ఇప్పుడు 2 alone చూద్దామండి. ఓన్లీ 2 గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఆర్ స్టాండ్స్ థర్డ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్. స్టార్టింగ్ నుంచి ఆర్ అనేటువంటి పర్సన్ థర్డ్ పొజిషన్ లో ఉన్నాడని ఇచ్చాడు. క్యూ ఈజ్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఆర్ అన్నాడు. ఇప్పుడు క్యూ అనేటువంటి పర్సన్ ఆర్ యొక్క నైబర్ అంటే లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, అది కన్ఫామ్ గా చెప్పలేము. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ క్యూ అండ్ ఎస్. క్యూకి ఎస్ కి మధ్యలో 2 members అని ఇచ్చాడు. సో క్యూ యొక్క పొజిషన్ క్లారిటీ లేదు కాబట్టి ఎస్ యొక్క పొజిషన్ కన్ఫామ్ గా చెప్పలేము. అట్ ది సేమ్ టైం ఆర్ కి లెఫ్ట్ సైడ్ ఎంతమందో తెలుసు కానీ రైట్ సైడ్ ఎంతమందో కన్ఫామ్ గా మనం చెప్పలేము. సో ఓన్లీ 1 నుంచి మాత్రమే ఆన్సర్ వస్తుంది, ఓన్లీ 2 నుంచి క్లారిటీ లేదండి. సో ఆన్సర్ ఈస్ 1 alone is sufficient. ఓకే, నెక్స్ట్ 152, which is also DS. How far is point X from point J? X అనేటువంటి పాయింట్ J అనేటువంటి పాయింట్ నుంచి ఎంత దూరంలో ఉంది అని అడిగాడండి. ఓన్లీ డిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్. 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్, పాయింట్ Q is 2.5 meters to the west of point J. మనకి J అనేటువంటి పాయింట్ నుంచి 2.5 meters వెస్ట్ డైరెక్షన్ లో వెళితే ఇక్కడ Q అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. నెక్స్ట్, పాయింట్ F ఈస్ 2.5 meters టు ది సౌత్ ఆఫ్ పాయింట్ Q. Q అనేటువంటి పాయింట్ నుంచి సౌత్ డైరెక్షన్ లో 2.5 meters వెళితే పాయింట్ F ఈస్ 2.5 meters టు ది సౌత్ ఆఫ్ పాయింట్ Q. F అనేటువంటి పాయింట్ ఇక్కడ తీసుకుంటున్నామండి. నెక్స్ట్, point X is to the east of point F such that F is the midpoint of 5 meters line formed by point M and X. సో ఇక్కడ చూడండి, మనకి వీడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే X is to the east, X is to the east of F అని ఇచ్చాడు. F అనేటువంటి పాయింట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్ లో X ఉన్నాడు, ఎంత దూరమో తెలియదు, బట్ కంటిన్యూషన్ అబ్జర్వ్ చేస్తే ఫర్దర్ గా ఇచ్చింది. Point F is to the midpoint of 5 meters formed by the line M and F. మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చినటువంటి పాయింట్ X అనేటువంటి పాయింట్ ఈస్ట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి సపోజ్ ఇలా తీసుకుంటున్నానండి. X అనేటువంటి పాయింట్ ఈస్ట్, M అనేటువంటి పాయింట్, M కి F కి మధ్య డిస్టెన్స్ ఎంత అని చెప్పాడు, 5 meters అని ఇచ్చాడు. అంటే ఇది 2.5 ఉండాలి, ఇది కూడా 2.5 ఉండాలండి. ఓకే, ఇప్పుడు మనకి వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనకి క్వశ్చన్ ఏమి అడిగాడు, హౌ ఫార్ పాయింట్ X ఫ్రమ్ పాయింట్ J. చెప్పేయచ్చుగా, J అనేటువంటిది X అనేటువంటిది డిస్టెన్స్ ఎంత అంటే 2.5 అని తీసేసుకోవచ్చు. వర్టికల్ గా J అండ్ X ఒకే లైన్ లో ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ 2 చూద్దాం. 2 alone అబ్జర్వ్ చేసినట్లయితే పాయింట్ R ఈస్ 5 meters టు ది సౌత్ ఆఫ్ పాయింట్ Q. Q అనేటువంటి పాయింట్ నుంచి 5 meters సౌత్ డైరెక్షన్ లో వెళితే ఇక్కడ R అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. నెక్స్ట్, పాయింట్ Z ఈస్ టు ది ఈస్ట్ ఆఫ్ R. R కి ఈస్ట్ డైరెక్షన్ లో Z అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు. ఎంత దూరంలోనో చెప్పాలా, డిస్టెన్స్ ఇవ్వాలా మనకి. ఓకే, నెక్స్ట్, పాయింట్ X ఈస్ 2.5 meters టు ది నార్త్ ఆఫ్ Z. ఇక్కడ మనకి Z అనేటువంటి పాయింట్ నుంచి 2.5 meters నార్త్ డైరెక్షన్ లో వెళితే ఇక్కడ ఏ పాయింట్ ఉందని ఇచ్చాడు, మనకి X అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాడు.
నెక్స్ట్ పాయింట్ జే ఇస్ 2.5 meters టు ది ఈస్ట్ ఆఫ్ క్యూ. ఇక్కడ నుంచి 2.5 meters ఈస్ట్ డైరెక్షన్ లో వెళితే క్యూ అనేటువంటి పాయింట్ నుంచి ఇక్కడ జే అనేటువంటి పాయింట్ ఉందని ఇచ్చాను. అయితే మనకి జెడ్ కి ఆర్ కి డిస్టెన్స్ ఎంత అనేది కన్ఫామ్ గా తెలియదు. మరి అలాంటప్పుడు ఎక్స్ కి జే కి డిస్టెన్స్ ఎంత అనేది కన్ఫామ్ గా చెప్పలేంగా. సో మనకది క్లారిటీ ఇవ్వలేదు. మనకి ఆర్ కి జెడ్ కి మధ్య డిస్టెన్స్ ఎంతో తెలియదు కాబట్టి ఎక్స్ కి వై కి మధ్య డిస్టెన్స్ ఎంత అనేది కన్ఫామ్ గా చెప్పలేమండి. మనకి రకరకాల అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీ లేదు కాబట్టి 1 alone is sufficient. ఓన్లీ 1 నుంచి మాత్రమే చెప్పగలుగుతాము, ఓన్లీ 2 పనికిరాదు. ఓకే, ఇవి ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ వాడు ఇచ్చినటువంటివి. నెక్స్ట్ 143 దగ్గర నుంచి డేటా ఇచ్చాడు. జోన్ 12 people are sitting 2 parallel rows containing 6 people each in such a way that there is equal distance between adjacent persons. ఫస్ట్ రోలో ఉన్న వాళ్ళు MNOPQR అని ఇచ్చాయండి, బట్ నాట్ నెసర్లీ ఇన్ ది సేమ్ ఆర్డర్. ఆల్ ఆర్ ఫేసింగ్ సౌత్. సెకండ్ రోలో A to F అని ఇచ్చాడు, ఆల్ ఆర్ ఫేసింగ్ ది నార్త్. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 2 parallel rows లో మనకి 12 members అని ఇచ్చాడు. జోన్ ఫస్ట్ అండ్ సెకండ్ రో ఇచ్చినటువంటిది. ఫస్ట్ రోలో MNOPQ అండ్ ఆల్ ఆర్ ఫేసింగ్ ది సౌత్. సెకండ్ రో నార్త్ అని ఇచ్చాడు. సెకండ్ రోలో ఉన్నవాళ్ళు ABCDEF. ఇక ఫర్దర్ గా వాడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూడండి. 1 by 1 conditions. B faces the one who sits third to the right of Q. Q కి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ లో ఉన్న పర్సన్ కి ఆపోజిట్ లో B అని ఇచ్చాయండి. నెక్స్ట్ B డస్ నాట్ సిట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. సో B అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండకూడదు. B ఫేసెస్ ది వన్ హూ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ Q. Q ఇక్కడ తీసుకున్నారనుకోండి 1 2 3 ఇక్కడ B రావచ్చండి. లేదా అనదర్ పాసిబిలిటీ అవకాశం ఉంది. ఇంకో పాసిబిలిటీ తీసుకుంటే క్యూ ఇక్కడ తీసుకుంటే 6 members కదా వాడు ఇచ్చింది. క్యూ ఇక్కడ తీసుకుంటే 1 2 3 ఆపోజిట్ లో B ఇక్కడ తీసుకోవచ్చు. సో B అనే పర్సన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో లేడు, వాడు ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై అవుతుందండి. నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ Q అండ్ N. Q కి N కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. జోన్ ఓకే. నెక్స్ట్ R ఈజ్ నైదర్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ N ఆర్ Q. R అనేటువంటి పర్సన్ N కి గాని Q కి గాని నైబర్ అవటానికి వీల్లేదు. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది 1 ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ R ఫేసెస్ F. R యొక్క నైబర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కి ఆపోజిట్ లో F అని ఇచ్చాండ్. 1 ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ R ఫేసెస్ F. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ F అండ్ ది వన్ ఫేసెస్ O. మనకి F అనేటువంటి పర్సన్ కి O కి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి మధ్యలో 3 members అని ఇచ్చాడు. ఫస్ట్ పాసిబిలిటీలో F ఇక్కడ కాబట్టి O ఇక్కడ తీసుకోండి, మధ్యలో 3 members ఉన్నారు. సెకండ్ పాసిబిలిటీలో F ఇక్కడ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అవకాశం లేదుగా. సో సెకండ్ వన్ క్యాన్సిల్, ఫస్ట్ వన్ అయి ఉండాలండి. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ F అండ్ ది వన్ హూ ఫేసెస్ O. ఓకే. నెక్స్ట్ A sits second to the left of the one faces M. A sits second to the left of the one faces M. M కి ఆపోజిట్ లో ఉన్నటువంటి పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో A అని ఇచ్చాండ్. M కి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ కి లెఫ్ట్ సైడ్ సెకండ్ పొజిషన్ లో A ఇలా తీసుకుంటున్నానండి. A sits second to the left of the one faces M. C is not the neighbor of B. C అనేటువంటి పర్సన్ B యొక్క నైబర్ అయ్యే అవకాశం లేదు. ఓకే. N does not faces E. N కి ఆపోజిట్ లో E రావటానికి వీల్లేదు. ఇక మిగిలినటువంటి పర్సన్స్ నార్త్ ఫేసింగ్ లో D మిగిలిపోయాడు. సౌత్ ఫేసింగ్ తీసుకుంటే MNOP P అనే పర్సన్ తీసుకుంటున్నాను. ఇవి వాడు ఇచ్చినటువంటి ఒక దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి అబ్జర్వ్ చేసినట్లయితే 8 people అని ఇచ్చినట్టున్నాడు. చూడండి అగైన్ ఏ డేటా 8 people LMNOPQ.
8 people, LMNOPQRS, are standing around a square table in such a way that 4 of them sit 4 corners, while 4 sit in the middle of each of the 4 sides. The one who sit in the middle of the side facing the center, while those who sit in the 4 corners facing the outside. స్క్వేర్ టేబుల్లో మనకి 8 మెంబర్స్ ఉన్నారని చెప్పాయండి. మిడిల్లో 4 మెంబర్స్, కార్నర్లో 4 మెంబర్స్ అని ఇచ్చాయండి. మిడిల్లో 4, కార్నర్లో 4. ఓకే, ఫర్దర్గా వాళ్ళ యొక్క ఫేసింగ్స్ గురించి ఆలోచిద్దాం. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫేసింగ్స్ చూడండి. ది వన్ హూస్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది సైడ్ ఫేసింగ్ ది సెంటర్, మిడిల్లో ఉన్నటువంటి పర్సన్ సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని ఇచ్చాడండి. కార్నర్లో ఉన్నటువంటి పర్సన్ అవుట్ సైడ్ అని ఇచ్చాడు. ఓకే, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్, ఆర్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి, పి ఈజ్ వన్ ఆఫ్ ది కార్నర్ ఆఫ్ ది టేబుల్. పి అనేటువంటి పర్సన్ కార్నర్లో ఉండాలని ఇచ్చాడండి. ఆర్ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ పి, ఆర్ అనేటువంటి పర్సన్ పికి రైట్ సైడ్ థర్డ్ పొజిషన్ అని ఇచ్చాడు. నెక్స్ట్, ఫర్దర్గా ఇచ్చినటువంటిది ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఓ అండ్ ఆర్, ఓకి ఆర్కి మధ్యలో 1 పర్సన్ అంటే లెఫ్ట్ సైడ్ అయినా అయి ఉండొచ్చు లేదా రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, అది కన్ఫామ్గా చెప్పలేము. సో మోర్ దాన్ 1 పాసిబిలిటీ అట్ ది సేమ్ టైం ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు కాబట్టి రెండో పాయింట్, దట్ ఈస్ సెకండ్ అరేంజ్మెంట్ కూడా డ్రా చేస్తున్నానండి. మనం యాక్చువల్గా మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే పారామీటర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మోర్ దాన్ 1 వచ్చిన యూనిక్ పాసిబిలిటీతోనే వెళ్తున్నాం. బట్ ఇది సింపులే కాబట్టి సెకండ్ అరేంజ్మెంట్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే పారామీటర్స్ పెద్దగా లేవు కాబట్టి. ఓకే, సో పి ఇక్కడ తీసుకుంటే ఆర్ ఇక్కడ వస్తాడు, ఓ ఇక్కడ తీసుకుంటున్నాను. ఆర్కి ఓకి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాను. ఓకే, ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ ఓ అండ్ ఆర్. ఎం ఈజ్ వన్ ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఓ అని ఇచ్చాడు. ఎం అనేటువంటి పర్సన్ 1 ఆఫ్ ది ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ ఓ. సెకండ్ దాంట్లో ఓకి 2 రకాల అవకాశాలు ఉన్నాయి, చూద్దాం. ఎన్ సిట్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ ఎం, ఎంకి రైట్ సైడ్ సెకండ్ పొజిషన్లో ఎన్ రావాలి. ఎం ఇక్కడ తీసుకుంటే రైట్ సైడ్ అవకాశం లేదు కాబట్టి ఎం ఇక్కడ, ఎన్ ఇక్కడ, సెకండ్ కూడా ఫిక్స్ చేస్తున్నాను. ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ ఎం అండ్ ఎల్, ఎంకి ఎల్కి మధ్యలో 3 మెంబర్స్ అని ఇచ్చాడు. ఫస్ట్ వన్ ఓకే, కానీ సెకండ్ వన్ పోయినట్టేగా. ఎంకి ఎల్కి మధ్యలో 3 మెంబర్స్ అవకాశం లేదు. ఎస్ సిట్స్ ఇమీడియట్లీ రైట్ ఆఫ్ ఎల్, ఎల్కి ఇమీడియట్లీ రైట్ సైడ్లో ఎస్. ఇక మిగిలినటువంటి పర్సన్ చూడండి, LMNOPQ, క్యూ అనే పర్సన్ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అరేంజ్మెంటే ఫైనల్ అవుతుందండి, సెకండ్ అరేంజ్మెంట్ క్యాన్సిల్ అయిపోయింది. ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఇన్పుట్ అవుట్పుట్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు. జోన్ లాస్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్లో మనకి ఆడ్ నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్, ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్. మధ్యలో వచ్చేప్పటికి ఫస్ట్ ఇవన్నీ స్టార్టింగ్ విత్ వవెలు, ఈ స్టార్టింగ్ విత్ కాన్సోనెంట్. ఓకే, ఆడు, వవెలు, కాన్సోనెంట్, ఈవెన్ ఇలా సపరేట్ చేశాయండి. సో మనకి ఇచ్చినటువంటి దాంట్లో సపరేషన్ ఇది. ఇక స్టెప్ బై స్టెప్ తీసుకుంటే ఫస్ట్ వన్ చూడండి, వర్డ్స్తో స్టార్ట్ చేశాయండి. స్టార్టింగ్ విత్ ఏ, స్టార్టింగ్ విత్ ఎన్. వవెల్లో లోయెస్ట్ వవెల్ తీసుకున్నాడు, కాన్సోనెంట్లో హైయెస్ట్ కాన్సోనెంట్, తర్వాత ఐ, తర్వాత కే, తర్వాత ఇక్కడ యూ తీసుకుంటే ఇక్కడ బి. ఇంతటితో మనకి లెటర్స్ అయిపోయినాయి. తర్వాత నెంబర్స్ తీసుకునే లెఫ్ట్ సైడ్ హైయెస్ట్ ఆడ్ నెంబరు, లోయెస్ట్ ఈవెన్ నెంబర్. ఇక 1 by 1 వాటిని కూడా ఇటు పక్క తగ్గించుకుంటూ వచ్చాడు, ఇటు పక్క పెంచుకుంటూ వెళ్ళాడు. సేమ్ లాజిక్ కింద మనం అప్లై చేసి తీసుకోవాల్సి ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఏదైతే వర్డ్ ఉందో దానికి రిలేటెడ్గా ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, సో ఇక చూద్దాం. చూడండి, ఇన్పుట్ అవుట్పుట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి ఇన్పుట్ తీసుకుంటున్నానండి. లెటర్స్లో ఫస్ట్ లెటర్ రాస్తున్నానండి. ఓ 71, వి 12, 39, జి, ఏ, ఏ తర్వాత 86, తర్వాత ఈ 25, ఎం, దాని తర్వాత 64, విచ్ ఈస్ ది లాస్ట్ వన్. ఇక స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ స్టెప్ చూడండి,
ఫస్ట్ మనకి లెటర్స్ తీసుకున్నాడండి. ఈ లెటర్స్ లో ముందల వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ పాసిబిలిటీస్ సపరేట్ చేద్దాం. సో వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్ విత్ లోయెస్ట్ వొవెల్, అటుపక్క స్టార్టింగ్ విత్ హైయెస్ట్ కాన్సోనెంట్. వొవెల్స్ తీసుకున్నట్లయితే ఇందులో ఉన్నటువంటి చూడండి ఓ, నెక్స్ట్ ఏ, ఈ, ఇవి వొవెల్స్. సో ఇందులో మనకి స్టార్ట్ చేసేటువంటి వొవెల్స్ లో లోయెస్ట్ వొవెల్ తో స్టార్ట్ చేయాలండి. లోయెస్ట్ వొవెల్. ఓకే, వొవెల్స్ కాన్సోనెంట్స్. వొవెల్స్ తీసుకున్నట్లయితే ఇవి మనకి వొవెల్స్. నెక్స్ట్ కాన్సోనెంట్స్ కాన్సోనెంట్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టే వాడు ఇచ్చినటువంటి కాన్సోనెంట్స్ లో మనకి వి, నెక్స్ట్ రిమైనింగ్ ఎం, జి. ఇవి వొవెల్స్ అండ్ కాన్సోనెంట్స్ సపరేట్ చేసాం. సో ఓకే, ఫస్ట్ వన్ బై వన్ చూద్దాం. లోయెస్ట్ వొవెల్ అంటే స్టార్టింగ్ విత్ ఏ రావాలండి. అటుపక్క వచ్చేప్పటికి మనకి రైట్ సైడ్ హైయెస్ట్ కాన్సోనెంట్ రావాలి. హైయెస్ట్ కాన్సోనెంట్ ఏంటిది మనకి వి. రిమైనింగ్ యాజ్ డీస్ గా రాసేసుకోండి. రిమైనింగ్ అంటే 71, 12, 39, జి, 86, ఈ, 25, ఎం, 64. తర్వాత ఎండింగ్ లో వచ్చేప్పటికి మనకి వి. ఓకే, ఎండింగ్ లో వి తీసుకుంటాం. ఇలా మనకి ఫస్ట్ స్టెప్ లో వాడు ఇచ్చినటువంటి పాసిబిలిటీ అండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ తీసుకున్నట్లయితే సెకండ్ స్టెప్ లో మనకి నెక్స్ట్ వొవెల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏకి తర్వాత నెక్స్ట్ వొవెల్ వచ్చేప్పటికి మనకి ఏం తీసుకుంటాం, వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద డిపెండ్ అయ్యి ఏకి తర్వాత వచ్చేటువంటి వొవెల్ ఈ అవుతుందండి. నెక్స్ట్ వి కన్నా చిన్నది ఉన్న వాటిలో పెద్ద కాన్సోనెంట్ ఏంటి అంటే ఎం. సో ఓకే, ఫస్ట్ లో మనకి ఏ అనేటువంటి దానికన్నా ముందల ఈ, ఏ. ఓకే, రిమైనింగ్ యాజ్ డీస్ గా రాసుకోవాలి. 71, 12, 39, జి, 86, 25, 64, వి, ఎం. సరే, వి అండ్ ఎం కూడా కలర్ మారుద్దాం. వి అండ్ ఎం. ఓకే, ఇది మనకి సెకండ్ స్టెప్ లో వాడు ఇచ్చినటువంటిదండి. నెక్స్ట్ ఫర్దర్ గా వచ్చేటువంటి పాసిబిలిటీ చూడండి. నెక్స్ట్ స్టెప్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే థర్డ్ స్టెప్ చూడండి. ఇంతటితో మనకి లెటర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేటువంటిది నెక్స్ట్ లెటర్స్ తీసుకున్నట్లయితే జి అనేటువంటిది ఒక లెటర్ ఉంది. నెక్స్ట్ ఇంకొక లెటర్ అబ్జర్వ్ చేస్తే మనకి మిస్ అయినటువంటి లెటర్ ఓ, సారీ స్టార్టింగ్ లో మనకి ఓ మిస్ చేసినట్టున్నాం అండి. స్టార్టింగ్ నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ ఓ రావాలి, ఇక్కడ ఓ రావాలి. ఇది రాయటం మిస్ అయినట్టుంది చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఆ ఓ అనేటువంటి లెటర్ ముందరకు తీసుకురావాల్సి ఉంటుందండి. సో ఆ ఓ అనేటువంటి లెటర్ ముందరకు తీసుకొస్తే ఓ, ఈ, ఏ. ఓకే, నెక్స్ట్ నెంబర్స్ తీసుకున్నట్లయితే 71, 12, 39, 86, 25, 64, వి, ఎం, జి. వి, ఎం, జి. ఇంతటితో మనకి కంప్లీట్ గా వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం వొవెల్స్ కాన్సోనెంట్స్ సపరేట్ చేసి రాసుకున్నాం. తర్వాత ఈవెన్ అండ్ ఆడ్ పాసిబిలిటీస్. ఫస్ట్ లో ఆడ్ నెంబర్స్ రావాలండి, లాస్ట్ లో వచ్చేప్పటికి ఈవెన్ నెంబర్స్ రావాలి. ఇందుట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఆడ్ నెంబర్స్ తీసుకున్నట్లయితే హైయెస్ట్ ఆడ్ నెంబర్ నుంచి మొదలు పెట్టాడు. వాడు ఇచ్చినటువంటి దాంట్లో హైయెస్ట్ ఆడ్ నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి. హైయెస్ట్ ఆడ్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో హైయెస్ట్ ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్స్ 71, 39, 25. సో 71 is the highest odd number. Remaining O, E, A. O, E, A. Remaining as it is గా రాసేసేయండి. అంటే 12. ఈవెన్ నెంబర్స్ తీసుకున్నట్లయితే రైట్ సైడ్ తీసుకునేటువంటిది మనకి ఈవెన్ నెంబర్ పాసిబిలిటీలో లోయెస్ట్ ఈవెన్ నెంబర్ తో స్టార్ట్ చేయాలండి. లోయెస్ట్ ఈవెన్ నెంబర్ అంటే 12 అనుకోండి. చూడండి, 12 కూడా ఆపేద్దాం. 71, 12 రెండు పోతున్నాయి. తర్వాత 39, 86, 25, 64. నెక్స్ట్ వి, ఎం, జి, 12. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ చూడండి. ఫిఫ్త్ స్టెప్ లో కనుక అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ వచ్చేటువంటి ఆడ్ నెంబర్ అండి. 71 కన్నా చిన్నది ఉన్న వాటిట్లో పెద్దది. 71 కన్నా చిన్నది ఉన్న వాటిట్లో పెద్దది అంటే 39. 71 ఓ, ఈ, ఏ. ఓకే, నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేటప్పటికి 12 తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అంటే 64. అది వదిలేసి రిమైనింగ్ రాసేసేయండి. అంటే ఇక్కడ మిగిలినటువంటివి 86, 25. ఓకే,
ఈ రెండే మిస్ అవుతాయి. రిమైనింగ్ తీసుకున్నట్టయితే విఎం జి 12 తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి పాసిబిలిటీ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం 64 రాసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఈజ్ ది లాస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ అంటే మనకు వచ్చేటువంటిది 6th స్టెప్ లాస్ట్ అవుతుందండి. ఓకే, 6th స్టెప్లో ఏం చేస్తారు మీరు, స్టార్టింగ్లో తీసుకొచ్చి 25 రాసుకుంటాం, ఎండింగ్లో తీసుకెళ్ళి 86 రాసుకుంటాం, విచ్ ఈస్ ది లాస్ట్ స్టెప్గా తీసేసుకోవచ్చు. ఓకే, స్టార్టింగ్లో మనకు వచ్చేటువంటి నెంబర్ ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే 25, 39, 71, OEA, VMG 12, 64, 86. ఇవి వాడు ఇచ్చినటువంటి, ఇక దానికి రిలేటెడ్గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ పెద్ద ఇబ్బందిగా అయితే లేము, డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ డిడక్షన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చాడు చూడండి. లాజికల్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అండి. ఫస్ట్ వన్, సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్, టెస్ట్లో కొన్ని ఎగ్జామ్స్ అని ఇచ్చాడు. నెక్స్ట్, నో ఎగ్జామ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఎగ్జామ్ ఏది ఛాలెంజ్ కాదు, ఛాలెంజ్కి టెస్ట్కి రిలేషన్ ఉండొచ్చు. సమ్ ఛాలెంజెస్ ఆర్ విన్స్, విన్కి ఎగ్జామ్కి విన్కి టెస్ట్కి రిలేషన్ ఏంటి అనేది కన్ఫామ్గా చెప్పలేమండి. ఫస్ట్ వన్ చూడండి, నో టెస్ట్ ఈజ్ ఎ విన్ అని ఇచ్చాడు. టెస్ట్కి విన్కి సమ్మో నోనో తెలియదు, అట్లీస్ట్ సమ్ టెస్ట్ ఆర్ విన్స్ అని ఇచ్చాడు. సో టెస్ట్కి విన్కి కన్ఫామ్గా తెలియదు, కాకపోతే ఒకటి నో ఒకటి సమ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏం తీసుకోవచ్చు, ఎయిదర్, విచ్ ఈజ్ ఎ కాంప్లిమెంటరీ పెయిర్గా తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ 62, నెక్స్ట్ వన్ కూడా సేమ్ ఇచ్చాడు చూడండి. సారీ 62, ఇందాక చేసింది 61 కదా, 62 తీసుకున్నట్లయితే 62nd ప్రాబ్లం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సేవ్ ఇచ్చాడు. సమ్ టెస్ట్ ఆర్ ఎగ్జామ్స్, నో ఎగ్జామ్ ఈజ్ ఏ ఛాలెంజ్. నెక్స్ట్, సమ్ ఛాలెంజెస్ ఆర్ విన్స్. ఫస్ట్ వన్, అట్లీస్ట్ ఆల్ టెస్ట్, సారీ అట్లీస్ట్ కాదు, ఆల్ టెస్ట్ కెన్ నెవర్ బి ఛాలెంజెస్, టెస్ట్లన్నీ ఎప్పటికీ ఛాలెంజెస్ కాదు, కరెక్టేగా, టెస్ట్ లోపల ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్ ఏది ఛాలెంజ్ కాదు. ఓకే, నెక్స్ట్, నో విన్ ఈజ్ ఎ ఎగ్జామ్, విన్ కి ఎగ్జామ్ కి రిలేషన్ నో సమ్మో కన్ఫామ్ గా చెప్పలేమండి. సో ఆన్సర్ ఈస్ 1 alone ఈజ్ సఫిషియంట్. నెక్స్ట్ వన్, నో ప్రూఫ్ ఈజ్ అన్ ఎవిడెన్స్, ప్రూఫ్ ఏది ఎవిడెన్స్ కాదని ఇస్తున్నాయండి, నో అని ఇచ్చాయండి. నో ప్రూఫ్ ఈజ్ ఎవిడెన్స్. నెక్స్ట్, నో ప్రూఫ్ ఈజ్ ఇండికేషన్, ప్రూఫ్ ఏది ఇండికేషన్ కాదు, ఇండికేషన్ కి ఎవిడెన్స్ కి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్ గా చెప్పలేమండి. ఫస్ట్ వన్, ఆల్ ఇండికేషన్స్ బీయింగ్ ఎవిడెన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఇండికేషన్ కి ఎవిడెన్స్ కి రిలేషన్ ఉండొచ్చుగా, పాసిబిలిటీ కాబట్టి ఓకే. నో ఎవిడెన్స్ ఈజ్ ఏ ఇండికేషన్, ఎవిడెన్స్ కి ఇండికేషన్ నో సమ్మో కన్ఫామ్ గా తెలియదు మనకు. సో ఆన్సర్ ఈస్ 1 alone ఈజ్ సఫిషియంట్ అండి. నెక్స్ట్ వన్ చూడండి, ఆల్ ఫెయిర్స్ ఆర్ ప్రైసెస్. నెక్స్ట్, సమ్ ప్రైసెస్ ఆర్ కాస్ట్, ప్రైసెస్ లో కొన్ని కాస్ట్ అని ఇచ్చాయండి. ఆల్ కాస్ట్ ఆర్ టారిఫ్స్, టారిఫ్ కి ఫెయిర్ కి రిలేషన్ ఏంటనేది కన్ఫామ్ గా చెప్పలేము, దట్ మీన్స్ కాస్ట్ కి ఫెయిర్ కూడా రిలేషన్ కన్ఫామ్ గా తెలియదండి. ఫస్ట్ వన్, అట్లీస్ట్ సమ్ ప్రైసెస్ ఆర్ టారిఫ్స్ అని ఇచ్చాడు, ప్రైస్ కి టారిఫ్ కి రిలేషన్ సమ్ ఓకే, ఆల్ టారిఫ్స్ బీయింగ్ ప్రైసెస్ ఈజ్ ఎ పాసిబిలిటీ కాబట్టి తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2 ఫాలోస్. ఓకే, నెక్స్ట్, ఇది మనకి 65 జనరల్ మోడల్ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకున్నట్లయితే హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ అనేటువంటి రిప్రజెంటేషన్ తో ఇచ్చాడు చూడండి. హౌ మెనీ సచ్ పెయిర్ ఆఫ్ లెటర్స్. ఓకే, పెయిర్ ఆఫ్ లెటర్స్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి మోడల్ అండి. పెయిర్ ఆఫ్ లెటర్స్ అన్నప్పుడు ఏం తీసుకుంటాం, బోత్ లెఫ్ట్ టు రైట్ అండ్ ఫార్వర్డ్, రైట్ టు లెఫ్ట్ కూడా తీసుకుంటామండి. ఫస్ట్ వన్ చూడండి, SHARPLY, స్టార్టింగ్ నుంచి తీసుకుంటే ST, లెఫ్ట్ సైడ్ రాస్తున్నాను చూడండి, SHARPLY, బోత్ లెఫ్ట్ టు రైట్ అండ్ రైట్ టు లెఫ్ట్. లెఫ్ట్ రైట్ తీసుకుంటే STUVWXY, సో SY వస్తుంది చూడండి, STUVWXY. నెక్స్ట్, HIJKLM, సో ఏం తీసుకోవచ్చు, HL. ABCDE, నో ఛాన్స్. RSTU, నో ఛాన్స్. PQR, నో ఛాన్స్. LY లేదు. సో లెఫ్ట్ టు రైట్ మీకు 2 పెయిర్స్ వచ్చినాయి. ఇప్పుడు రైట్ నుంచి తీసుకుందాం. రైట్ నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే YZ ఇంతటితో అయిపోయింది, అనవసరం.
మనకి YZ తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ తీసుకోమండి, ఎందుకంటే ఆల్ఫాబెట్ అని ఇచ్చాయండి. నెక్స్ట్ LMNOPQ నో ఛాన్స్, PQRST నో ఛాన్స్, RSTU నో ఛాన్స్, ABC నో ఛాన్స్, HI నో ఛాన్స్. మొత్తం మీద 2 pairs వస్తున్నాయండి. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ ఈక్వాలిటీస్ తో ఇచ్చినటువంటి మోడల్స్ చూడండి. నెక్స్ట్ వన్, కేకి డబ్ల్యూకి రిలేషన్ ఇచ్చాయండి. కే అండ్ డబ్ల్యూ అంటే ఫస్ట్ ఈక్వేషనే తీసేసుకోవచ్చు, కానీ ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయిగా, నో ఛాన్స్. నెక్స్ట్ డబ్ల్యూకి వైకి రిలేషన్ ఇచ్చాయండి. డబ్ల్యూ నుంచి యూకి వస్తే యూ నుంచి వైకి తీసుకోవచ్చు. డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ, యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, రెండు కలిపితే డబ్ల్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అని రాయచ్చు. నథింగ్ బట్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో ఆన్సర్ ఈస్ ఓన్లీ 2 follows. నెక్స్ట్ పీకి ఎస్కి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. పి నుంచి ఆర్కి వస్తుంది, ఆర్ ఇస్ ఈక్వల్ టు ఎస్ కాబట్టి ఏం రాయొచ్చు అక్కడ, ఎస్ గ్రేటర్ దాన్ పి. ఎస్ గ్రేటర్ దాన్ పి ఇస్ నథింగ్ బట్ పి లెస్ దాన్ ఎస్. 1 ఓకే. నెక్స్ట్ ఎల్కి పీకి మధ్య రిలేషన్ ఇచ్చాడు చూడండి. ఎల్ నుంచి పీకి రిలేషన్ రావాలి అంటే ఎల్ నుంచి ఆర్కి తీసుకుంటే ఆర్ నుంచి పీకి తీసుకోవచ్చు అండి, కానీ ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అవుతుంది, అక్కడ ఆర్ గ్రేటర్ దాన్ పి అవుతుంది, ఆపోజిట్ సింబల్స్ గా పనికిరాదు. నెక్స్ట్ 68th వన్ చూడండి. వైకి ఎంకి రిలేషన్ ఇచ్చాయండి. వై నుంచి డబ్ల్యూ తీసుకుంటే డబ్ల్యూ నుంచి ఎం తీసుకోవచ్చు అండి. మీరు అబ్జర్వ్ చేస్తే వై లెస్ దాన్ డబ్ల్యూ, సారీ వై లెస్ దాన్ డబ్ల్యూ. నెక్స్ట్ డబ్ల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం, రెండు కలిపితే వై లెస్ దాన్ ఎం అని రాయించండి. 1 ఓకే. నెక్స్ట్ ఎస్కి డికి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. ఎస్ నుంచి డబ్ల్యూకి వస్తే డబల్ నుంచి డి తీసుకోవచ్చు అండి. ఎస్ లెస్ దాన్ డబ్ల్యూ, నెక్స్ట్ డబ్ల్యూ గ్రేటర్ దాన్ డి, ఆపోజిట్ సింబల్స్ గా పనికిరాదు. సో ఆన్సర్ ఇస్ 1 alone. 69th వన్, జే నుంచి ఎల్కి రిలేషన్ ఇచ్చాయండి. జే నుంచి పీకి వస్తే పీ నుంచి ఎల్కి తీసుకోవచ్చు. ఏం రాయొచ్చు మనం, జే గ్రేటర్ దాన్ క్యూ అని రాయొచ్చండి, సారీ జే గ్రేటర్ దాన్ పి అని రాయొచ్చు. ఇక్కడ వచ్చేటికి పి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఆపోజిట్ సింబల్స్ గా జేకి ఎల్కి రిలేషన్ వచ్చే అవకాశం లేదు. నెక్స్ట్ ఎస్కి జేకి మధ్య రిలేషన్ ఇచ్చాయండి. ఎస్ నుంచి జేకి రిలేషన్ అంటే ఇక్కడి నుంచి తీసుకోవాలి, ఎస్ లెస్ దాన్ జే అన్నాడు, ఓకేగా. సో ఆన్సర్ ఇస్ ఓన్లీ 2 follows. నెక్స్ట్ వైకి ఎస్కి మధ్య రిలేషన్ ఇచ్చాడు చూడండి. వై నుంచి ఎస్కి రిలేషన్ రావాలి అంటే క్యూకి వైకి సింబల్ మిస్ అయినట్టుందండి. ఇక్కడ క్యూ అనేటువంటి దానికి వై అనేటువంటి దానికి వాడు ఇచ్చింది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఒకసారి చూడండి, వై నుంచి ఎస్కి రావాలి అంటే వై నుంచి క్యూకి వస్తే క్యూ నుంచి ఎస్కి తీసుకోవచ్చు, అంటే ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ, అక్కడ వచ్చేటప్పటికి క్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అవుతుందండి. రెండు కలిపితే ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై, నథింగ్ బట్ వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. అయితే గ్రేటర్ దెన్ అవ్వాలి లేదా ఈక్వల్ టు అవ్వాలి, రెండు ఉన్నాయి కాబట్టి ఎయిదర్ అవుతుందండి. ఇక్కడ ఈ సింబల్ మిస్ అయింది. ఓకే, నెక్స్ట్ 71, ఇది నార్మల్ మోడల్ ఇచ్చాడు జోన్. ఇఫ్ 2 ఈస్ యాడెడ్ టు ది ఈచ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్ అండ్ 1 ఈస్ యాడెడ్ టు ది ఈచ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్, నెంబర్ వచ్చేప్పటికి కింద ఏదో ఇచ్చాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అపియర్ ఇన్ ది న్యూ నెంబర్ దస్ ఫార్మ్డ్. మనకి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ అపియర్ ట్వైస్ అని ఇచ్చాడు. సో ఇక ముందర వాడు ఇచ్చిన నెంబర్ చూడండి, 2 3 6 8 5 4 7. ఇందుట్లో మనకి 2 ఈజ్ యాడెడ్ టు ది ఈచ్ ఆఫ్ ది ఆడ్, సో 5 అవుతుంది, ఇది 7 అవుతుంది, ఇది 9 అవుతుందండి. 1 ఈజ్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ ది ఈవెన్, 1 5 7 3. ఇచ్చిన దాంట్లో మోర్ దాన్ 1 టైం వచ్చింది 5 7 అండి. సో ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ కోడింగ్ డికోడింగ్ ఇచ్చాడు జోన్. ఫస్ట్ వన్, వాట్ డస్ కోడ్ ఫర్ టిఐ స్టాండ్స్ ఫర్ అని ఇచ్చాడు. టిఐ అనేటువంటి దానికి కోడ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఒకసారి మీరు రైట్ సైడ్ టిఐ గనక అబ్జర్వ్ చేస్తే సెకండ్ దాంట్లో ఉంది, ఇంకెక్కడా లేదు. సెకండ్ దాంట్లో మాత్రమే ఇంకేమైనా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తే ఎస్హెచ్ రిపీట్ అయింది, వైసి అనేటువంటిది రిపిటేషన్ లేదు, ఎక్స్ఏ రిపీట్ అయింది. సో ఈ రెండు సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నాయి కాబట్టి ఏదర్ ఆర్ రావాలి. సో లెఫ్ట్ సైడ్ సెకండ్ దాంట్లో మాత్రమే ఉన్నది ఏంటో చూడండి, 2 రిపీట్ అయింది. నెక్స్ట్ పెయిర్స్ అనేటువంటిది ఎక్కడా లేదండి, దాంతోపాటు ఆఫ్ అనేటువంటిది కూడా ఎక్కడా లేదు. నెక్స్ట్ గ్లో అనేటువంటిది ఫస్ట్ దాంట్లో ఉంది. సో పెయిర్ కానీ ఆఫ్ కానీ, ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్
వాట్ ఈస్ ది కోడ్ ఫర్ వేర్? వేర్ అనేటువంటి పదం అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ లేదు, థర్డ్ లేదు, ఫోర్త్ దాంట్లో ఉందండి. ఫస్ట్ అండ్ ఫోర్త్ లో మాత్రమే రిపీట్ అయింది. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ ఫోర్త్ లో మాత్రమే ఉన్నటువంటి పదం ఏంటో చూడండి. సో ఫస్ట్ అండ్ ఫోర్త్ లో మాత్రమే రైట్ సైడ్ ఉన్నటువంటి పదం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సిఓ, విచ్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్, in the given code language, blue is coded as AF, then how will all blue packets is coded as అని ఇచ్చాడు. ఇప్పుడు బ్లూ అనే పదానికి ఇక్కడ కొత్తగా ఇచ్చినట్టున్నాడు. బ్లూ అంటే ఏమని చెప్తున్నాడు మనకి? ఏఎఫ్ అని ఇచ్చాడు. సో ఏఎఫ్ అనేది లాస్ట్ దాంట్లో లేదు కాబట్టి డైరెక్ట్ గా క్యాన్సిల్ చేస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ చూద్దాం. ఆలు ప్యాకెట్స్. ఫస్ట్ ఆల్ అనేటువంటి పదం కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో ఆల్ అనేటువంటిది లాస్ట్ దాంట్లో మాత్రమే ఉంది చూడండి, ఇంకెక్కడా లేదు మనకి. రైట్ సైడ్ లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటి పదం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఓఎం, సిఓ రిపీట్ అయింది, ఎన్యు రిపీట్ అయింది. నెక్స్ట్ అదేవిధంగా క్యూకే అనేటువంటిది కూడా అబ్జర్వ్ చేసినట్టే లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నట్టుంది. ఓఎం అనేటువంటిది, నెక్స్ట్ క్యూకే అనేటువంటిది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒకసారి లాస్ట్ దాంట్లో చూద్దాం. మనకి లాస్ట్ దాంట్లో మాత్రమే ఉన్నటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే ఆల్తో పాటు ఇంకోటి ఏదో ఉండాలి. ఆలు ప్యాకెట్స్. ప్యాకెట్స్ అనేటువంటిది కూడా లాస్ట్ దాంట్లోనే ఉన్నట్టుంది చూడండి. అంటే మనకి ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి దాని ప్రకారం లాస్ట్ దాని మీద డిపెండ్ అయ్యే డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు అండి. సో మనకి ఓఎంతో పాటు ఇంకోటి వచ్చేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్యూకే. ఓఎం క్యూకే. ఓఎం క్యూకే అనేటువంటిది మనకి ఫస్ట్ దాంట్లో ఉంది. ఓకే, సెకండ్ లేదు, థర్డ్ లేదు, ఫోర్త్ లేదు. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు. 75 చూడండి. న్యూ వింటర్ గ్లోవ్స్ ఈజ్ కోడెడ్ యాజ్ అని ఇచ్చాడు. 1 by 1 చూద్దాం. ఫస్ట్ న్యూ అనేటువంటి పదం తీసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ న్యూ అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేస్తే లాస్ట్ రెండిట్లో ఉంది చూడండి. రైట్ సైడ్ లాస్ట్ రెండిట్లో ఉన్నటువంటి పదం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఎన్యు వస్తుందండి. ఓకే, ఈ ఇచ్చినటువంటి పాసిబిలిటీలో ఎన్యు అనేటువంటిది ఫస్ట్ దాంట్లో లేదు, నెక్స్ట్ థర్డ్ దాంట్లో లేదు, మళ్ళీ లాస్ట్ దాంట్లో లేదు. సెకండ్ కానీ థర్డ్ కానీ చెక్ చేయాలి. సెకండ్ అండ్ థర్డ్ లో రిమైనింగ్ చూద్దాం. వింటర్. వింటర్ అనేటువంటి పదం గ్లౌస్ అనేటువంటిది. సో వింటర్ అనేటువంటి పదం కనుక అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ అసలు మనకి అవకాశం లేదు, విచ్ ఈస్ ఎంటైర్లీ న్యూ వర్డ్. ఓకే, గ్లోవ్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ అండ్ సెకండ్ లో గ్లోవ్స్ రిపీట్ అయిందండి. రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో మాత్రమే ఉన్నటువంటిది, ఇంకెక్కడా ఉండకూడదు. సో రైట్ సైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ లో మాత్రమే ఉన్నటువంటిది ఇంకెక్కడా ఉండకూడదు అంటే ఎక్స్ఏ తీసుకోవచ్చు అండి. రెండిట్లో ఎక్స్ఏ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్ఏ నెక్స్ట్ ఎన్యు ఈ రెండు పోయిన తర్వాత టిఐఆ డివైఆ అనేటువంటిది కొత్త పదం ఏంటనేది తీసుకుంటే టిఐ అనేది ఆల్రెడీ రిపీట్ అయిందండి. సో డివై మీద డిపెండ్ అయ్యే ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. అకార్డింగ్ టు న్యూ వర్డ్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, వాట్ విల్ బి ది కోడ్ ఫర్ ఫౌండ్ ఇన్ ది గివెన్ కోడ్ లాంగ్వేజ్? ఫౌండ్ అనేటువంటి పదం కనుక అబ్జర్వ్ చేస్తే వాడు ఇచ్చినటువంటి దాంట్లో లెఫ్ట్ సైడ్ ఫౌండ్ చూడండి, ఫస్ట్ దాంట్లో ఉందండి, సెకండ్ లేదు, మళ్ళీ థర్డ్ దాంట్లో ఉంది, మళ్ళీ లాస్ట్ దాంట్లో లేదు. ఫస్ట్ అండ్ థర్డ్ లో మాత్రమే రిపీట్ అయిన పదం ఇంకెక్కడా ఉండకూడదు. ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో మాత్రమే రిపీట్ అయినటువంటి పదం ఇంకెక్కడా ఉండటానికి వీల్లేదు. సో ఫస్ట్ అండ్ థర్డ్ లో కనుక రిపీట్ అనేటువంటి పదం ఏంటి అనేటువంటిది కనుక అబ్జర్వ్ చేసినట్లయితే విజి అనేటువంటిది కామన్ గా ఉందండి. సో ఆన్సర్ ఈస్ విజి, విచ్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. ఓకే, ఇవి మనకి 5 క్వశ్చన్స్ కోడింగ్ డీకోడింగ్ మీద డిపెండ్ అయ్యి ఇచ్చినటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ 77 దగ్గర నుంచి చూడండి. స్టడీ ది గివెన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. 8 people, 8 different floors ఆఫ్ ది బిల్డింగ్ బట్ నాట్ నెసెసరీ ఇన్ ది సేమ్ ఆర్డర్ అని ఇచ్చాయండి. లోయర్ మోస్ట్ ఫ్లోర్ అనేది 1 అని ఇచ్చాడు, టాప్ మోస్ట్ వచ్చేటప్పటికి 8 అని తీసుకుంటున్నాను. బాటమ్ టు టాప్ 1 to 8. బాటమ్ టు టాప్ 1 to 8 తీసుకున్నానండి. నెక్స్ట్, పి లివ్ ఇన్ ది ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో ది ఫ్లోర్ నెంబర్ 6. మనకి పి అనేటువంటి పర్సన్ ఆడ్ నెంబర్ లో ఉండాలి, బిలో ది ఫ్లోర్ నెంబర్ 6 అని ఇచ్చాడు. 6th ఫ్లోర్ కన్నా కింద ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5 3 రకాల అవకాశాలు ఉన్నాయి, చూద్దాం. నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటి చూడండి. పి లివ్ ఆడ్ నెంబర్ బిలో ది ఫ్లోర్ నెంబర్ 6. వై ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ పి అని ఇచ్చాడు. వై అనేటువంటి పర్సన్ పీకి ఇమీడియట్లీ అబోవ్ అని ఇచ్చాడు. వై అనేటువంటి పర్సన్ పీకి ఇమీడియట్లీ అబోవ్, పీకి ఇమీడియట్లీ అబోవ్ వై. సో ఫస్ట్ ఫ్లోర్ కాకుండా 3 and 5 తీసుకుంటున్నాను, చెక్ చేద్దాం. ఈ రెండు ఫెయిల్ అయితే తర్వాత చూద్దాం.
ఓన్లీ 3 పీపుల్ బిట్వీన్ వై అండ్ డబ్ల్యూ. వైకి డబ్ల్యూకి మధ్యలో 3 మెంబర్స్. 1 2 3. వైకి డబ్ల్యూకి మధ్యలో 3 మెంబర్స్. నెక్స్ట్ దెర్ ఆర్ యాజ్ మెనీ పీపుల్ డబ్ల్యూ అండ్ ఆర్ యాజ్ బిట్వీన్ ఆర్ అండ్ వై. మనకి డబ్ల్యూకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో వైకి ఆర్కి మధ్యలో కూడా అంతే మంది ఉండాలని ఇచ్చాడు. డబ్ల్యూకి ఆర్కి మధ్యలో ఎంతమంది ఉన్నారో వైకి ఆర్కి మధ్యలో అంతే మంది ఉండాలన్నాడు. జెడ్ లివ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బిలో వై. జెడ్ అనేటువంటి పర్సన్ వై కన్నా కింద ఆడ్ నెంబర్ లో ఉండాలి, బట్ నాట్ ఫ్లోర్ నెంబర్ 3. సో జెడ్ అనేటువంటి పర్సన్ కన్ఫామ్ గా ఫస్ట్ ఫ్లోర్ లో తీసుకుంటున్నానండి. నెక్స్ట్ ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ క్యూ అండ్ ఎక్స్. క్యూకి ఎక్స్కి మధ్యలో 1 పర్సన్ అంటే ఇది ఫెయిల్ అవుతుందండి. క్యూ లివ్ అబో ఎక్స్. క్యూ అనేటువంటి పర్సన్ ఎక్స్ కన్నా అబో అని ఇచ్చాడు. లెఫ్ట్ సైడ్ అరేంజ్మెంట్ ఫైనల్ అవుతుంది చూడండి. ఇంకొక పర్సన్ మిగిలాడు. మిగిలినటువంటి పర్సన్ పిక్యూఆర్ ఎస్ ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో తీసుకోండి. ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూడండి. 7 ఫ్రెండ్స్ అని ఇచ్చాడు చూడండి. 7 ఫ్రెండ్స్ పిక్యూఆర్ఎస్టియువి విజిట్ 7 డిఫరెంట్ సిటీస్. ఏవో సిటీస్ అని ఇచ్చాడు. ఆఫ్ ది సేమ్ వీక్ ఫ్రమ్ మండే టు సండే. స్టార్టింగ్ ఫ్రమ్ మండే. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ మండే టు సండే. ఓకే, ఫస్ట్ కాలంలో డే తీసుకుంటున్నానండి. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఓకే, 1 by 1 కండిషన్స్ చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే క్యూ లివ్ సిటీ ఆన్ వెన్స్డే. క్యూ విజిట్ ఏ సిటీ ఆన్ వెన్స్డే. క్యూ అనేటువంటి పర్సన్ వెన్స్డే అని ఇచ్చాడు. ఏ సిటీనో తెలియదు. ఓన్లీ 1 పర్సన్ విజిట్ బిట్వీన్ క్యూ అండ్ ది వన్ హూ విజిట్ టు మ్యాండ్రిడ్. క్యూ అనేటువంటి పర్సన్ కి మ్యాండ్రిడ్ కి మధ్యలో, మ్యాండ్రిడ్ సిటీ విజిట్ చేసినటువంటి పర్సన్ కి మధ్యలో ఓన్లీ 1 పర్సన్ అని ఇచ్చాడు. క్యూకి మ్యాండ్రిడ్ కి మధ్యలో 1 పర్సన్. క్యూకి మ్యాడ్రిడ్ కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. టీ విజిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ హూ విజిట్ టు మ్యాడ్రిడ్. మ్యాడ్రిడ్ కి ఇమీడియట్లీ ఆఫ్టర్ వచ్చేటప్పటికి టీ అని ఇచ్చాడు. టీ విజిట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది వన్ మ్యాడ్రిడ్. ఓన్లీ 4 పీపుల్ బిట్వీన్ టీ అండ్ సిడ్నీ. టీకి సిడ్నీకి మధ్యలో 4 మెంబర్స్ అని ఇచ్చాడు చూడండి. 2 3 4. ఓకే, టీకి సిడ్నీకి మధ్యలో 4 మెంబర్స్. 1 2 3 4. ఇక్కడ సిడ్నీ రావాలి. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ గా ఇచ్చినటువంటిది ఓన్లీ 1 పర్సన్ బిట్వీన్ సిడ్నీ అండ్ ఆర్. సిడ్నీకి ఆర్ కి మధ్యలో 1 పర్సన్ అని ఇచ్చాడు. సిడ్నీకి ఆర్ కి మధ్యలో 1 పర్సన్ అంటే లెఫ్ట్ సైడ్ పోయినట్టే, రైట్ సైడే రావాలి చూడండి. ది వన్ హూ విజిట్ టు బెర్లిన్ విజిట్ ఇమీడియట్లీ బిఫోర్ ఆర్. ఆర్ కి ఇమీడియట్లీ బిఫోర్ వచ్చేటప్పటికి బెర్లిన్ అని ఇచ్చాడు. నెక్స్ట్ ది వన్ హూ విజిట్ చికాగో విజిట్ వన్ ఆఫ్ ది డే బిఫోర్ ది వన్ బెర్లిన్ బట్ నాట్ ఆన్ వెన్స్డే. చికాగో బెర్లిన్ కన్నా ముందల బట్ నాట్ వెన్స్డే అని ఇచ్చాయండి. సో ట్యూస్డే చికాగో తీసుకుంటున్నానండి. మోర్ దాన్ 3 పీపుల్ బిట్వీన్ చికాగో అండ్ పి. చికాగోకి పీకి మధ్యలో మోర్ దాన్ 3 అని ఇచ్చాడు. 1 2 3 4. సో పి ఇక్కడ తీసుకుంటున్నాను, ఇంకా అంతకన్నా అవకాశమే లేదు. ఓన్లీ 2 పీపుల్ బిట్వీన్ ఎస్ అండ్ మియామి. ఎస్కి మియామికి మధ్యలో 2 మెంబర్స్ అని ఇచ్చాడు. ఎస్కి మియామికి మధ్యలో 2 మెంబర్స్ అంటే మండే కనుక ఎస్ తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత అవకాశం లేదు. నెక్స్ట్ థర్స్డే కనుక తీసుకున్నట్లయితే పాసిబిలిటీ 2 మెంబర్స్ తర్వాత బిఫోర్ లేదు, అవకాశం లేదు. అదే సాటర్డే తీసుకుంటే 2 మెంబర్స్ తర్వాత ఛాన్స్ ఉంది చూడండి. ఇక్కడ ఎస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి మియామి తీసుకోవచ్చు అండి. ఓకే, ఓన్లీ 2 పీపుల్. ఓన్లీ 2 పీపుల్ విజిట్ బిట్వీన్ ది మియామి అండ్ ది వన్ హూ విజిట్ టు జకర్తా. మియామికి జకర్తాకి మధ్యలో 2 మెంబర్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ జకర్తా తీసుకుంటున్నానండి. వి డస్ నాట్ బెర్లిన్. వి అనేటువంటి పర్సన్ బెర్లిన్ కాదు అంటే వి అనేటువంటి పర్సన్ మండే తీసుకుంటున్నాను. ఇంకొక పర్సన్ మిగిలిపోయాడు చూడండి. PQRSTU మిగిలినట్టున్నాడు చూడండి. బెర్లిన్ తీసుకున్నాను థర్స్డే. నెక్స్ట్ ఇంకొక సిటీ మిగిలిపోయింది చూడండి. వాడు ఇచ్చినటువంటి సిటీస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కాబూల్ మిగిలిపోయిందండి. ఇవి ఇక దానికి రిలేటెడ్ గా వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఇవి ఓవరాల్ వాడు ఇచ్చినటువంటి మోడల్స్ అండి.
ఓకే, సో ఒకసారి మోడల్స్ జాగ్రత్తగా వెరిఫై చేసి చూడండి. పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి మోడల్స్ అయితే ఏమీ లేవు. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.